నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్ లో సూత్రధారి లబ్ధిదారుడు జగనేనన్న మంత్రి డోలా. జగన్ పిఏ కేఎన్ఆర్ 100 కోట్లు దోచుకున్నారని ఆరోపణ. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తి కాకముందే అన్ని రంగాల్లో విఫలమైందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని నిలదీత. గత వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయన్న విజయ్ కుమార్. అర్హులను కాదని వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణ. ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా మోసం చేయడం దుర్మార్గమన్న మాజీ మంత్రి విడుదల రజని. ప్రతి ఆడబిడ్డ ఆడపుల్లిలా మారే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిక. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారి ప్రధాన లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పిఏ కేఎన్ఆర్ 100 కోట్లు కొల్లగొట్టారంటే ఇక జగన్ ప్రమేయం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని నియమించి ఆ సంస్థ ద్వారా సుమారు 3,500 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈరోజు మన రాష్ట్రంలో రోజుకొక వార్త, రోజుకొక గొడ్డల పార్టీ నాయకుడు వెలుగులోకి వస్తూ ఉన్నాడు. గత 5 ఏళ్లలో మీ సైకో పాలనలో గొడ్డల పార్టీ చేసింది ఏంటంటే మద్యాన్ని మేము పూర్తిగా రద్దు చేస్తాం, సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పి మద్యాన్ని పూర్తిగా సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి చరిత్ర మీది. మీరు చేసిన దానిలో ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ కూడా రీజన్ మీరు లోకల్గా ఉండేదాన్ని తీసుకొచ్చేసి 3 రీజన్లు చెప్పేసి 13 రూపాయలు అన్నటువంటి బాటిల్ దాన్ని 35 రూపాయలు పెంచింది వాస్తవం కాదా? రెండోది వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా చేసి రాజా కసిరెడ్డి ఆలోచనలు తట్టు మీరు ఇవి అక్రమంగా ఇర్రెగ్యులర్గా తయారు చేసింది వాస్తవం కాదా? ఈ మద్యం స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు మీరు దోచింది వాస్తవం కాదా? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ విచారణలో ప్రతి ఒక్క ఏలో కూడా తాడేపల్లి వ్యాలేశ్వరం ఉన్నటువంటి మీ పులివెందుల ఎమ్మెల్యే పక్కనే చూపిస్తుందంటే ఇది ఎంత దారుణం అర్థం కావట్లా. ఇక్కడ ఒక్కసారి చూస్తూ ఉంటే మీ పిఏ పరిస్థితి చూడండి. పిఏ దగ్గర 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారంటే దీని అంతే ఎక్కడ ఉంది? రోజుకొక పాము పుట్టలో నుంచి బయటకు వచ్చినట్టుగా రోజుకొక గొడ్డల పార్టీకి చెందినటువంటి నాయకుడి పేరు బయటకు వస్తూ ఉంది. ఈరోజు నీ పార్టీలో వాళ్ళందరూ కూడా కొమ్మక్క అయిపోయి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుదోచుకుంటే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తారు. డిఎస్సీలో చాలా పారదర్శకంగా చేసుకొస్తే డిఎస్సీలో ఏదో జరిగిందన్నట్టుగా మాట్లాడుతున్నాం. నీలాగా కాకుండా ఈరోజు చూసుకుంటే ఒకసారి మనం తీసుకుంటే మీరు చేసినటువంటి కల్తీ మద్యం, బూమ్ అదేవిధంగా జే బ్రాండు, వీటి వల్ల 30,000 మంది ఆడపడుచుల పుస్తలు తెచ్చినటువంటి నీకు ఆ ఆడపడుచుల ఉసిరే తగిలిదనే విషయానికి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈరోజు నీకు ప్రాణాలంటే లెక్కలేదు. గొడ్డల పార్టీగా పెట్టుకున్నావు. నీ సొంత చిన్నాన్ననే చంపేసిన నీకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, వాళ్ళ ప్రాణాలు లెక్కలేదంటే అతిశక్తి కాదు. ఈరోజు తీసుకుంటే ఒకసారి నీ తీసినటువంటి ఆ బ్రాండ్ జే బ్రాండ్స్లో డై ఎదులైట్ కానీ అదేవిధంగా పైరోగలాలు కావచ్చు, ఐసోర్ పుల్రిక్ యాసిడ్ లాంటి ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఉంటే దాన్ని కూడా నువ్వు పక్కదావ పట్టించి ప్రజల ప్రాణాలతో చెలగాడాడేది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోట కూడా మీ యొక్క నాయకుల యొక్క ప్రాధాన్యం అనేది పూర్తిగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఈరోజు మీ నాయకులు తీసుకుంటే చెవిరెడ్డి దగ్గర నుంచి కార్బోన్ నాగేశ్వరరావు దగ్గర నుంచి మిథున్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరికీ ఇందులో ఉన్నటువంటి దారి ఈడీ కూడా ప్రశ్నిస్తుందంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ముప్పాటికి కూడా అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఆ గొడ్డల పార్టీ నాయకుడు అయినటువంటి సైకో జగన్కే చెందిందనే విషయాన్ని కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు చూసుకున్నట్టయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీని తీసుకొచ్చి నాణ్యమైనటువంటి మద్యాన్ని మేము ఇస్తామని జరుగుతూ ఉంది. అంతేకాకుండా మేము ఈరోజు
చాలా పారదర్శకంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష అనేటువంటి యాప్ తీసుకొచ్చేసి ఎక్కడైనా కానీ నకిలీ మద్యానికి కల్తీ మద్యానికి తేడా చూసే విధంగా మేము ప్రజలకి పారదర్శకంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా 13 లక్షల పరీక్షలు కూడా మేము నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సడన్గా మేము డిస్టిలరీ సహా మేము చెక్ చేసుకుంటూ మేము నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రజలకు విక్రయిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి విచారణ మీ తాడేపల్లి గేటును కూడా టచ్ చేసిందంటే ఎంత దారుణాలు మీరు చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కాకముందే అన్ని రంగాల్లో విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులకు తమ పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్ కు అభివృద్ధి కోసం అప్పగించారా లేక దాన్ని నిర్వీర్యం చేయడానికని ప్రశ్నించారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సభను విజయోత్సవ సభగా కాకుండా వెన్నుపోటు ఉత్సవంగా అభివర్ణించిన బొత్స టీడీపీని వెన్నుపోటు పార్టీగా పేర్కొన్నారు. సాగుతుంది కదా మన దగ్గర గురించి చూసినాక కూడా వాతలు పెట్టుకుంటుంది, ఆ మచ్చలాడుకుంటే బాగుంటుంది. ఏదో గొప్పగా మీ 2 సంవత్సరాలు ఏదో సాధించాం, ఏదో ఉద్ధరించాం అని చెప్పి రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ తిరుపతిలో బహిరంగ సభ పెట్టింది. ఏంటి పెట్టారా, ఏం మాడతారా అని చెప్పేసి అని మా కార్యక్రమం అయిపోయిన తర్వాత టీవీలో చూసాం. ఏం చెప్తున్నారు వాళ్ళు, సూపర్ 6 సూపర్ హిట్ అంట. హిట్ అంటే తెలుగులో నాకు అర్థం తెలియదు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ హిట్కి అర్థం ఏంటో, ఇచ్చిన వాగ్దానాలన్నీ 2 సంవత్సరాలు నెరవేర్చారా? పోనీగా ఈ వాగ్దానాలు ఇచ్చాము, ఈ 1-2 చేసాము, ఇంకా 3-4 సంవత్సరాలు ఉన్నాయి మేము చేస్తాము అని చెప్తే పర్వాలేదు. ఒక వాగ్దానం అయితే ఇది ఆడపిల్లలు అయితే ఇస్తానన్న కార్యక్రమం అయితే ఏకంగా మనకి చేయము, దానికి ఆల్టర్నేటివ్ బంగారు కుటుంబం అని చెప్పేశారు. బంగారు కుటుంబం లేదు, ఇతర కుటుంబం లేదు, అది మేము లేదు. 2-3 సార్లు ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడినప్పుడు అడిగాను, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఆ పేర్లు చెప్పండి కనీసం. పోనీ రాష్ట్రం అంతా ఏదో ఒక జిల్లాను తీసుకుని ఒక ఊరి పేరు చెప్పండి చాలండి. ఎవరు స్పందించలేదు. ఇంకా మిగతా కార్యక్రమాలు చూస్తే ఇంకా అరకొరగా పక్క. ఎందుకంటే నిన్న అంత ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరిగిందంటే ప్రజలు పడుతున్న కష్టాలు, పడుతున్న బాధలు ఒక వర్గం కాదు, అన్ని వర్గాలు కూడా. పోనీ ఏదో XYZ ఈ ABCD ఈ వర్గం ఏదో కొంత ఇబ్బంది వచ్చింది, దేశంలో పెద్ద ప్రపంచంలో ఒక యుద్ధం వచ్చింది, ఇరాన్కి, అమెరికా, గల్ఫ్లోను, లేకపోతే ఈ స్టేట్లో వచ్చాయి, ముస్లిం స్టేట్లు వచ్చాయి అంటే అనుకోలేదు. కాదు. ఇది ఆయిల్ పెరిగిపోయింది అంటే కాదు. తిన్న వస్తువు పెరిగింది, పండించిన వస్తువు పెరిగింది. ఇది విడ్డూరం. ఒక పండించిన వస్తువులు వచ్చి ధర లేక కొన్ని నాదులు లేకపోయినప్పుడు అవి తగ్గి ఉంటాయి. అటు అవి పెరిగిపోతున్నాయి, ఇవి పెరుగుతున్నాయి. అంటే ఎవరు లాభపడుతున్నారు మధ్యని? ప్రభుత్వం ఎవరికైతే ఒత్తాస పడుతుందో, దళాలు ఎవరైతే ఉన్నారో ఆ దళాలు లాభపడతారు. కాదా? వాస్తవం కాదా? ఇది వాస్తవం. ఇది తెలిసిపోతుంది. కామన్ సెన్స్ ఆలోచిస్తే కొద్దిగా బుర్ర పెడితే చాలు తెలుస్తుంది. రైతు పండించిన పంటకి ధర లేదు. సామాన్యులు వచ్చి తినడానికి వచ్చి ఇబ్బంది పెడుతున్న వస్తువులు వచ్చి నిత్యావసరాలు ఆకాశం కంటిపోతున్నాయి. ఒక పక్క ఇబ్బందులు, ఒక పక్క వచ్చి గొప్పగా చెప్తారు నేను ఇందులో అది ఇది అని చెప్పింది. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి తర్వాత మంత్రి గారు. సంతోషం. నేను ఛాలెంజ్ కింద తీసుకుని, దేనికి ఛాలెంజ్ తీసుకున్నారు? శాఖను బాగుపడడానికే, శాఖను చెడగొట్టడానిక? దేనికి ఛాలెంజ్? మన ఏ రంగం బాగుంది? వ్యవసాయ రంగం. వ్యవసాయదారుడికి గిట్టుబాటు ధర ఉందా? మన ప్రాంతంలో పడుతున్న జొన్నలకు వచ్చి గిట్టుబాటు ఉందా? ఒంగోలు ప్రాంతంలో పడుతున్న పొగాకు ధర ఉందా? మిర్చికి ధర ఉందా? సపోర్టివ్ కొనేవాడు నాదుడు ఉన్నాడా? లేదు. ఆ చిత్తూరు అటుపక్క పోయినా, లేక మన పక్క పోయినా పండిన మామిడి పండుకి పాడైపోయింది. పండిన పండుగ కూడా ధర లేదు. ఈ రకంగా తయారైంది. అది ఏంటి మరి? ఎంతెందుకు? మన గొప్పగానా సీ ఫుడ్స్ గురించి వచ్చి పెద్ద మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. గత 5 సంవత్సరాల్లో ఆక్వా రంగానికి ఎక్కడి నుంచి చిన్న ఇబ్బంది వస్తే నేను కూడా మమ్మల్ని ఇవ్వమన్నా కమిటీలో వెంటనే మీటింగ్లు పెట్టి చేసి వాళ్ళతో సంప్రదింపులు చేసి దానికి వాళ్ళకి ఇబ్బంది రాకుండా అటు అధికారుల్ని, ఇటు ఫీడ్ ఫ్యాక్టరీని, ఇటు ఎక్స్పోర్టర్స్ని అందరితో సమన్వయం చేసుకుని కార్యక్రమం చేసేవాళ్ళు. ఉదయం ఇందాక టీవీలు చూశాను, రేపు ఎల్లుండో అంట వాళ్ళు చలో అమరావతి, రేపు ఎల్లుండో, లేదంటే ఇక అన్ని చెరువులు మూసి
ఇంకా ఆత్మహత్య చేసుకోవడం మాకు సాధ్యం అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్స్. ఇది రాజకీయం కాదు, ఒక పార్టీ వారు కాదు. రైతుకి పార్టీ ఏంటి? రైతుకి పార్టీ ఉండదు. ఆ పరిస్థితులు ఆ పరంగా ఇక్కడ వచ్చి ఒకతో పని ఉపన్యాసాలు, దాని తగ్గట్టు ఇది వెన్నుపోటు పార్టీ తాలూకా కార్యక్రమం. దీనికి వచ్చి తందానంటే తాను తందాన్ని ఇంకో 2 పార్టీలు కూటమి. ఇది వర్చువల్ ఇది పెట్టారు, ఏది మహానాడు వెన్నుపోటు పార్టీ పెట్టారు. ఈ పెట్టి ఏం చేశారు? మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ చేస్తారని చెప్పారు. ఏంటి? 33% మహిళలకి. చట్టం అయినా రాకపోయినా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయినా పోయినా మా పార్టీ ఇస్తాము, సంతోషం. మా పార్టీ అయితే 50% ఇచ్చాము మేము, వీళ్ళు 33 ఇస్తాను. మేము వచ్చి మొత్తం అన్ని సంవత్సరాలు ఇచ్చాము. ఈ దీంట్లో ఇవ్వడానికి వచ్చినప్పటికి ఇంక మా ఎలక్షన్లో మేము ఓడిపోయాం కాబట్టి సాధారణ ఎన్నికల్లో మేము అయిపోయాం. మిగతా అంటే 50% ఇచ్చాం. ఇలా చైర్మన్కి, మేయర్కి, ఎంపీపీలకి, జడ్పీసీలకి అందరికీ ఇచ్చాం. నేను రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది, మరి అందులో మరి 33%. అందులో మహిళలకి కోటాలు హక్కు లేదా నిలబడడానికి? ఇది ఓన్లీ పురుషులకి రాజ్యసభ మెంబర్లు. నీ పార్టీ నీ ఇష్టం, ఎవరికి ఇచ్చుకో. మేము అడగం, మాకు సంబంధం లేదు. XYZ ఆడ మగ అని మీరు అన్నారు కాబట్టి ఏమనంటే అభివృద్ధి నిరోధకుడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. అర్హులైన నిరుద్యోగ యువతను పక్కన పెట్టి కేవలం వైసీపీ అనుచరులకే ఉద్యోగాలు కట్టబెట్టారని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది అర్హులకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. గతంలో 90% ఉద్యోగాలు తమ కార్యకర్తలకే ఇచ్చామని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు విజయ్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలే అప్పటి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయని అన్నారు. జగన్మోహన్ గారు ప్రతి నెల 2-3 తేదీల్లో బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లిలో పెట్టే ప్రెస్ మీట్లో భాగంగా మన పొద్దున అనుకుంటాను డిఎస్సి మీద విమర్శలు చేస్తూ, మేము పెట్టిన అత్యంత పారదర్శకతమైన డిఎస్సి మీద విమర్శలు చేస్తూ 2019లో ఆయన అధికారానికి రాగానే వాళ్ళు పెట్టిన పరీక్షలు ఎంత బ్రహ్మాండంగా పెట్టారు, ఎంత మైలురాయిలు అది ఇది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఉద్దేశం ఏంటంటే 7 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అందరు మర్చిపోతారు అనే ఉద్దేశం. తన హయాంలో జరిగిన 1,25,000 ఉద్యోగాలను ఏ విధంగా ఎంత లోపభూయిష్టంగా ఇచ్చారు, ఎన్ని స్కాములు జరిగాయి, ఎంతమంది పేర్లు బయటకు వచ్చాయి, ఎంతమంది బంధువులు ఎక్కడెక్కడ పనిచేస్తారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కదా. దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది. కొత్తగా ఓటర్లు చాలా మంది వచ్చారు. వాళ్ళకి పాత స్కాములు తెలియదు కదా. 2013 స్కాములు, 14 స్కాములు, సిబిఐ కేసులే మర్చిపోతున్నారు జనాలు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మన 2019 కూడా మర్చిపోతారు కదా. అందుకని జగన్ గారిని అక్కడే కాసేపు ఆపెట్టి, బాబు ఒక్క క్షణం ఉండు, మమ్మల్ని తిట్టే ముందు ఒక్కసారి మీరు చేసింది కూడా విని జనాల్ని డెసిషన్ తీసుకొని. సో ఈ ద్వంద్వ నీతిని, జగన్ గారి రాజకీయ నైతికతను అసలు ఉందా, అట్లాంటి పొలిటికల్ మొరాలిటీ అనేది ఉందా, ఒకవేళ ఉంటే ఎలా ఉంది, అసలు ఉందా లేదా అన్న విషయం కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి నేను బ్రహ్మాండంగా చేశాను, మీరేం బాగా చేయలేదంటే నువ్వు చేసి ఇంత ఘోరంగా ఉందా బాబు అని చెప్పాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న మా పార్టీ కూడా ఉంది కదా, ఒక రాజకీయ పక్షంగా మాకు కూడా ఉంది కదా. 7 ఏళ్ల తర్వాత మళ్ళా వచ్చి మీరు ప్రతిపక్షంలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా అరే మనల్ని ఎందుకు ఓడించారా, ఇవంతా మనం చేశాం కదా అనే ఆ మాత్రం ఆలోచన లేకుండా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.